అమరావతి రైతులు భూములు తీసుకోమని ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదా మాకు ఎలా ఇస్తారు, ఎలా న్యాయం చేస్తారని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే 50-50 అనాలి, లేదా 60-40 అనాలి. ఇస్తామన్నోళ్ళు 60, వద్దన్నోళ్ళు 40 అన్నటువంటి కోణంలో ఉంది. ఇస్తామంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే ఇండోసోల్ భూములు అంటే ఇండోసోల్ అనేటటువంటి సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి షిరిడి సాయి వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి భూములు ప్రభుత్వం ప్రకటించేసింది. కానీ ఆ ప్రాంతం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఉలవపాడు అట్లాంటి రైతులు ఏది మంచి ఉలవపాడు మామిడి అంటే బాగా ఫేమస్. బంగినపల్లి, తోతాపూరి, రసాలు వీటన్నిటికంటే కూడా రేట్ ఎక్కువ వచ్చేటటువంటి కాయ, ప్లస్ ఒక్కొక్క కాయే కిలో దగ్గర కిలో నుంచి 2 కిలోలు ఉండే కాయలు కూడా ఉంటాయి అన్నమాట. అంత ఇది ఉలవపాడు కాయ అనేటటువంటిది రాష్ట్రం అంతా కూడా చెప్పుకుంటారు, హైదరాబాద్లో కూడా చెప్పుకుని అమ్మేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటి మామిడి పండేటటువంటి ఏరియాల్లో, అంత సమృద్ధికరమైనటువంటి ఏరియాల్లో ఇప్పుడు ఇండోసోల్కి ఇస్తామంటాం. అక్కడ రైతులు నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చెప్పారు. ఇండోసోల్ కంపెనీకి భూసేకరణ నిమిత్తం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరేడు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసావాసగా మారింది. భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. సభను మధ్యలోనే అడ్డుకున్నారు. తమకు మాట మాత్రమే చెప్పుకుని ఇండోసోల్ పరిశ్రమకి భూములు కేటాయింపుకి నిర్ణయం తీసుకుని ఇప్పుడు తీరిగ్గా గ్రామ సభలు పెట్టడం ఏంటని అధికారులు నిలదీశారు. తమ అనుమతి లేకుండా పరిశ్రమకి 1 ఎకరం కేటాయించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసిన ఇవాళ మీడియా కూడా.